నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు నంబూరుకు చెందిన బండ్ల దీపిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేటకు చెందిన పోలం సాయి వెంకటేశ్వరరెడ్డికి నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైందని తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకుని స్నేహితుల మధ్యలో ఇద్దరం కలిసి వెళ్లి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మాకిప్పుడు ఒక బాబు కూడా పుట్టాడని చెప్పారు. పొలం సాయి వెంకటేశ్వరరెడ్డి తల్లిదండ్రులకు మా పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా నా భర్తను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారని తెలిపారు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా నేనే కావాలని వెళ్లాను, నన్ను ఎవరు బలవంతంగా తీసుకువెళ్లలేదని నన్ను నా భర్త వాదించాడని తెలిపారు. వారి తల్లిదండ్రులు ఏం చెప్పారో ఏమో. ఇప్పుడు నీవు నాకు అవసరం లేదు, నీకు పుట్టిన బిడ్డ నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవడికి పుట్టాడో అంటూ నన్ను బెదిరించాడని తెలిపారు. నన్ను వదిలించుకునేందుకే నాపై నిందలు వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాబుకు సాయి వెంకటేశ్వరరెడ్డికి DNA టెస్టు చేస్తే అసలు విషయం బయటపడుతుందని కోరారు. అలాంటి వారిని వదిలిపెట్టకుండా శిక్షించాలని, నాకు న్యాయం చేయాలని కోరారు. మరొకరి జీవితం నాశనం కాకుండా ఇలాంటి కామాంధులకు తగిన శాస్తి చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. నేను సాయి వెంకటేశ్వరరెడ్డి ప్రేమించుకొని ఇంట్లో తెలియక ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి కాకినాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. నెల అక్కడే ఉన్నాము. తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని ఎక్కడున్నామో తీసుకొని వచ్చి వాళ్ళు మేజర్స్ ఇద్దరు. సో వాళ్ళు ఏం చెప్పినా మీరేమి ఒప్పుకోవద్దు, సో వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని చెప్పి కేసు మొత్తం ఫినిష్ చేస్తారు. చేసిన తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయాం. మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము. తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంటే దానికి సైన్ చేయాలి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు, సైన్ అయిపోగానే బయట 2 కార్స్ వెయిట్ చేస్తున్నాయి, దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని. మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నేను పెదకాకని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. ఇలా నా భర్తను తీసుకొని పోయారు కొట్టుకొని అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, 3 రోజుల తర్వాత పిలిపించారు. ఎందుకు తీసుకెళ్లారు ఆ అబ్బాయిని చెప్పబెట్టకుండా, ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు, మొహం నిండా దెబ్బలు వేసుకొని వచ్చి ఏమైంది అని అడిగితే లేదు కింద పడ్డాను, నేను యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఏం కొట్టలేదు, నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను అని చెప్పారు. చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని చెప్తే లేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను, నువ్వు మంచిదానివి కాదు, అది ఇది అని చెప్పి నా మీదే నిందలేశారు. మరి కడుపుతో ఉన్నాను కదా, 3 నెలలు కడుపుతో ఉన్నాను కదా, ఏం చేయమంటావు అని అంటే చంపేసేయి అని అన్నాడు. చంపేసేయి అంటే ఏంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఎవరు కొట్టారు నిన్ను, ఎవరు డైవర్ట్ చేశారు, నీ ఇన్నాళ్ళు నాతోనే ఉన్నావు కదా, నీ ఎందుకు మారావు ఇట్లా అంటే నువ్వు ఇలాంటి దానివి అని చెప్పారు నాకు, సో అందుకనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లోడిని ఏం చేయమంటావు అంటే నాకు సంబంధం లేదు, వాడు నాకు పుట్టలేదు అన్నాడు. నువ్వు ఇలాంటి దానివి, వాడు ఎవరికి పుట్టాడో అని చెప్పారు. చెప్తే నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను, మహిళా మండలిలో పెట్టాను, ఎస్పీ ఇక్కడ మళ్ళీ పోయినసారి ఇక్కడికి వచ్చాను. కడుపుతోనే అన్నీ తిరుగుతూనే ఉన్నాను, ఎవ్వరూ చెప్పట్లేదు. ఏం కేసు గురించి అడుగుతుంటే మాకేం సంబంధం లేదు, అది కేసు జరుగుతుంది అని అంటున్నారు. వాళ్ళ బావగారు టీడీపీలో చేస్తారనమాట, ఆయన కొద్దిగా పెద్ద పొజిషన్లో ఉంటారు, ఆయనే ఈ కేసు అంతా నడిపిస్తున్నారు.